జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ప్రస్తుతం ఇదే నినాదం, ఇదే కాల్ ఇటు హైదరాబాద్ అంతా వినిపిస్తోంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గణనాథుల నిమజ్జనోత్సవం జరుగుతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. సిటీ నలుమూల నుంచి ట్యాంక్ బండ్కు చేరుకుంటున్నారు గణనాథులు. జనసంద్రంగా మారింది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు. దానికి సంబంధించి ఆ డీటెయిల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాయ్ బాయ్ గణేష్ అంటూ గణేశుడికి ఇన్ఫ్యాక్ట్ గణేశుడికి వీడుకోలు పలికేందుకు, వీడుకోలు అనడానికి కూడా సరిగ్గా కరెక్ట్ వర్డ్ కాదేమో, ఆ గణనాథుడికి ఈ ఏడాదికి సంబంధించి గంగమ్మ ఊరికి చేర్చేందుకు గణనాథులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఇటు జనసంద్రంగా సందడిగా మారింది ఆ ప్రాంతం అంతా కూడా. వివిధ రూపాల్లో గణనాథులు ఆ విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఒక్కొక్కటి గంగమ్మ ఊరికి చేరుకుంటున్నాయి ఆ గణనాథుడి విగ్రహాలు. రేపు కూడా ఈ నిమజ్జనాలు కొనసాగబోతున్నాయి. ట్యాంక్ బండ్కు బాలాపూర్ గణేష్ చేరుకుంది. ట్యాంక్ బండ్తో పాటు ఇన్ఫాక్ట్ మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా గణనాథులు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మార్నింగ్ దాదాపుగా 1 గంటకి ఎప్పుడైతే హైదరాబాద్ గణేష్ 1 గంటన్నర ఆ ప్రాంతంలో ఎప్పుడైతే నిమజ్జనం జరిగిందో అక్కడి నుంచి ఇటు మిగిలిన ప్రాంతాల నుంచి వస్తున్న గణనాథులతో ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు సందడి వాతావరణంతో నిండిపోయాయనే చెప్పుకోవాలి. ఇటు ట్యాంక్ బండ్కి బాలాపూర్ గణేష్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కంటిన్యూస్ కవరేజ్ మీకు అందిస్తూనే ఉంది. ఇటు ఆ కంటిన్యూస్ కవరేజ్ మీకు చూపిస్తూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి కోలాహలం ఉంది, ఎటువంటి సందడి ఉంది, ఎటువంటి వాతావరణం ఉంది, ఎటువంటి గణనాథులు చేరుకుంటున్నారు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు సంబంధించి. మరి ముఖ్యంగా 1 అడుగు విగ్రహం నుంచి 69 అడుగుల విగ్రహం వరకు కూడా అన్నింటినీ దాదాపుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది ఈ ఎక్స్క్లూజివ్ అండ్ కంటిన్యూస్ కవరేజ్లో. ఈ నేపథ్యంలో నా కొలీగ్స్ పెట్రీషియా, మనోజ్, శ్రీధర్, అలాగే విజయవాడ నుంచి మరికొంతమంది మా టీం అంతా కూడా సిద్ధంగా ఉంది మీకు రిపోర్ట్స్ అందించేందుకు. ఒకసారి ఇటు ట్యాంక్ బండ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం తెలుగు తల్లి ఫ్లైఓవర్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు అక్కడి నుంచి మొజంజాహి మార్కెట్ కొంచెం సేపట్లో అవన్నీ కూడా మీరు విజువల్స్ చూస్తున్నారు. ఎటువంటి సందడి, ఎటువంటి కోలాహలం ఉంది అనేది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఆ విజువల్స్ చూసండి. ఇటు మెట్రోలో మరి ముఖ్యంగా ఖైరతాబాద్ ఆ మెట్రో స్టేషన్ దగ్గర అయితే మాత్రం పూర్తిగా జనసంద్రం అయిపోతుందని చెప్పుకోవాలి. నేను వచ్చే క్రమంలో మార్నింగ్ మీరు చూస్తుంటారు, నేను అక్కడ ఖైరతాబాద్ గణేష్ దగ్గర నిమజ్జనం అయిన తర్వాత రిటర్న్ వస్తున్న క్రమం ఆ రిపోర్టింగ్ చేసిన తర్వాత రిటర్న్ వస్తూ ఉంటే కనుక అడుగు పెట్టడానికి కూడా చోటు లేనంతగా కినిసిపోయింది మెట్రో స్టేషన్ అంటే అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. గణనాథులు చేరుకుంటున్నారు. ఇటు తమ సొంత వాహనాల్లో కొంతమంది విగ్రహాలను తెస్తూ ఉంటే మరికొంతమంది చేత్తో పట్టుకొస్తున్న సందర్భం, మరికొంతమంది కాస్త ధూమ్ధామ్గా వినాయకుడిని తీసుకొస్తున్నారు. మీరు చూడొచ్చు డిఫరెంట్ చాలా వైవిధ్యభరితంగా ఉన్నాయనే చెప్పుకోవాలి గణనాథులకు సంబంధించి. మీరు చూడొచ్చు ఇటు కార్ల మీద అలంకరించి కొంతమంది తీసుకొస్తున్నారు, మరికొంతమంది 2 వీలర్స్ మీద అలంకరించి తీసుకొచ్చిన సందర్భం. ఇంకొంతమంది అయితే మాత్రం చాలా ధూమ్ధామ్గా ట్రాక్టర్స్ మీద, ట్రాలీస్ మీద ఇలా ఆ గణనాథుడిని తీసుకొస్తున్నారు. మీరు చూడొచ్చు కృష్ణ రూపధారిగా గణేష్ దర్శనం ఇచ్చిన సందర్భం. నేరుగా ట్యాంక్ బండ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నా కొలీగ్ మనోజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మనోజ్ దగ్గరికి వెళ్తున్నాను. ట్యాంక్ బండ్ నుంచి అప్డేట్ అందించేందుకు మనోజ్, అట్ ద సేమ్ టైం మొజంజాహి మార్కెట్ నుంచి శ్రీధర్, అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి పెట్రీషియా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ట్యాంక్ బండ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మనోజ్, హౌస్ ద జోష్ దేర్ అంటే ఎటువంటి మాట వినిపిస్తుంది అక్కడి నుంచి? పెద్ద ఎత్తున ఇటు ట్యాంక్ బండ్ దగ్గర తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మొదలుకుంటే ఐమాక్స్ వరకు కూడా భారీ జన సంద్రోహం మధ్య మీరు అంటున్నట్టుగా అడుగు విగ్రహం దగ్గర నుంచి మొదలుకుంటే 49 అడుగుల విగ్రహం వరకు కూడా ఇక్కడ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది ఇక్కడ చిన్న గణపతిని తీసుకొని తమ స్కూటీ పైన తీసుకొస్తున్నారు. వారితో మాట్లాడదాం. సో ఎలా జరిగింది సార్ గణేష్ చవితి నవరాత్రులు ఎలా జరిగాయి? చాలా బాగా జరిగింది. మీరు రెడీ చేసిందేనా? అవునండి, మేమే చేసాము. చిన్న బుజ్జి గణపతిని మీరే ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. అవునండి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ మేమే చేస్తాము, మేమే తీసుకొస్తూ ఉంటాము. సో ఈ ఇయర్ కూడా చేస్తాం. ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా మా చేతితో మేము నిమజ్జనం చేయాలి, తీసుకెళ్లి గణపతిని. ఇంకా అద్భుతంగా డెకరేట్ చేశారు. చిన్న దోతి కూడా కట్టారు గణనాథుడికి, పైన కిరీటం పెట్టారు. ఇదంతా డిజైన్ చేసింది మీరేనా? అవునండి, మేమే చేసాము. ప్రతి సంవత్సరం ఇలానే చేస్తూ ఉంటాము. సో మీరే మేము ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నామండి. మా ఫ్యామిలీ నుంచి అందరి నుంచి పెడుతున్నాం. 2004 నుంచి ఎవ్రీ ఇయర్ గణపతి పెడుతున్నాము నిమజ్జనం. మీ భారీ టస్కర్ కూడా బాగుంది. ఒక భారీ టస్కర్ తీసుకొచ్చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. ఎట్లా ఉంది ఏర్పాటు? ఎట్లా ఉంది? చాలా బాగున్నాయండి. అసలు అంతా చాలా పీస్ఫుల్ గా ఉంది.
అంటే జనాలు ఎవ్రీ ఇయర్ ఉన్నంత క్రౌడ్ అయితే లేదనిపించింది ఈసారి మరి. అంటే ఎవ్రీ ఇయర్ చాలా ఎక్కువ ఉంటారు క్రౌడ్, బట్ ఈసారి అంత లేదు. చాలా peaceful గా ఉంది. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? చాలా బాగుంది. ఓకే సో మీరే నిమజ్జనం చేస్తారు ఇప్పుడు దీన్ని? మేమే చేస్తాం. ఓకే 11 రోజుల పాటు ఇంట్లో పూజ చేసుకుంటున్నారు. ఎస్. కొంతమంది ఇక్కడ పబ్లిక్ ఉన్నారు, మాట్లాడదాం వారితో పాటుగా. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, నేను ఎస్ఆర్ నగర్ నుండి వచ్చాను. ఓకే ఎట్లా ఉంది ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? బాగుంది. గణపతి బప్ప గణపతి బప్ప. సో ఇది కోలాహల వాతావరణం నెలకొంది. ఇక్కడ ఒక చిన్న పాప కూడా ఉంది, అప్పటి నుంచి గణపతి బప్ప అంటుంది. గణపతి బప్ప. ఎక్కడి నుంచి వచ్చినావు? జియాగూడ పురాణాపుల్. నీ పేరేంటి? నామ్ నామ్ క్యా है आपका? బోలో జోర్ से దేవిశ్రీ. దేవిశ్రీ. రైట్, చిన్న చిన్న పిల్లలతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. మనం So, చాలా క్యూట్ గా మీరు ఎక్కడి అనిపిస్తుంది నుంచి ఒకసారి వచ్చారు? తనతో గణపతి బప్ప మోరియా అనిపించింది. ఇక్కడ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? తను అంటున్నాడు భలే అనిపిస్తుంది. ఒక్కసారి మళ్ళీ Yes. ఒక్కసారి మళ్ళీ అనిపిస్తాను సచిన్. Yeah. సో గణపతి బప్ప గణపతి బప్ప జై బోలో గణేష్